శాతవాహనుల వంశ స్థాపకుడు సిముకుడు. సిముకుడి సోదరుడు కన్హుడు. కన్హుడి తర్వాత ప్రముఖ రాజు మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి భార్య నాగానిక. నాగానిక వేసిన శాసనం నానేఘట్. నానేఘట్ శాసనలిపి బ్రాహ్మి. మొదటి శాతకర్ణి నిర్వహించిన యాగాలు అశ్వమేధ, రాజసూయ. శాతవాహనుల ప్రసిద్ధ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలసి. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన ప్రసిద్ధ శాసనం నాసిక్ శాసనం. గౌతమిపుత్రను ఓడించిన శకరాజు సహపానుడు. సహపానుడు పశ్చిమ క్షత్రపుడు. గౌతమిపుత్ర బిరుదు శక యవన పహ్లావనీసూదన. గౌతమిపుత్ర కుమారుడు వాసిష్ఠపుత్ర పులోమావి. శాతవాహనుల చివరి ప్రముఖ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ నాణాల ప్రత్యేకత ఓడే చిహ్నం. శాతవాహన నాణాల్లో ముఖ్య లోహం సీసం. శాతవాహనుల శాసన భాష ప్రాకృతం. శాసనాల లిపి బ్రాహ్మి. ప్రసిద్ధ సాహిత్యకార రాజు హలుడు. హలుడి గ్రంథం గాథ సప్తశతి. గాథ సప్తశతిలో గాథలు 700. గాథ సప్తశతి భాష మహారాష్ట్రీ ప్రాకృతం. ప్రధాన రాజధాని ప్రతిష్టానం. ప్రతిష్టానం ప్రస్తుత పేరు పైఠాన్. ప్రతిష్టానం నది గోదావరి. మరో ముఖ్య రాజధాని ధాన్యకట్కం. ధాన్యకట్కం ప్రస్తుతం ప్రాంతం అమరావతి. ధాన్యకట్కం నది కృష్ణ. ప్రస్తుత బౌద్ధ కేంద్రం అమరావతి. అమరావతి స్తూపం మహాచైత్యం. అమరావతి కళ బౌద్ధ శిల్పకళ. అమరావతి శిల్పాల్లో ఉపయోగించిన రాయి సున్నపు రాయి. శాతవాహనుల కాలపు ప్రసిద్ధ గుహలు నాసిక్, కార్లా. కార్లా గుహల ప్రధాన నిర్మాణం చైత్యగృహం. చైత్యం ప్రార్థనా మందిరం, విహారం, సన్యాసుల నివాసం. శాతవాహనుల ప్రధాన పాలనా ప్రాంతం దక్కన్. పురాణాల్లో శాతవాహనుల పేరు ఆంధ్రులు. ముఖ్య నదులు గోదావరి, కృష్ణ. విదేశీ వాణిజ్య భాగస్వామ్యులు రోమన్లు. రోమన్లతో వాణిజ్యానికి ఆధారం రోమన్ నాణాలు. ప్రసిద్ధ విదేశీ రచయిత టాలమీ. టాలమీ గ్రంథం జియోగ్రఫీ. వాణిజ్య సంజ్ఞలు శ్రేణులు. భూదానాలు బ్రహ్మదేయాలు. పరిపాలనా విభాగం ఆహార. ముఖ్య సైనికాధికారి మహాసేనాపతి. పరిపాలనాధికారి అమాత్యుడు. గ్రామాధికారి గౌల్మికుడు. శాతవాహనుల ప్రాచీన పేరు ఆంధ్రులు. ముఖ్య పురాణ ఆధారాలు మత్స్య, వాయు, విష్ణు పురాణాలు. మాతృనామికా పద్ధతి ఉదాహరణ గౌతమిపుత్ర. మరో మాతృనామికా పేరు వాసిష్ఠపుత్ర. వాసిష్ఠపుత్ర పేరు అర్థం గౌతమి కుమారుడు. వాసిష్ఠపుత్ర పేరు అర్థం వాసిష్ఠి కుమారుడు. నాగానిక తండ్రి మహారథి త్రణకయిరి. నాగానిక ప్రాముఖ్యత శాతకర్ణి 1 రాణి. గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర తల్లి. నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్ర విజయాల ఆధారం. గౌతమిపుత్ర ప్రత్యర్థులు శకులు, యవనులు, పహ్లావులు. నహపానుని నాణాలను తిరిగి ముద్రించినవాడు గౌతమిపుత్ర. పులోమావి గౌతమిపుత్ర కుమారుడు. పులోమావి కాలంలో విస్తరణ తూర్పు దక్కన్. యజ్ఞశ్రీ ప్రత్యేకత సముద్ర వాణిజ్యం. ఓడా చిహ్నం యజ్ఞశ్రీ నాణాలు. శాతవాహన నాణాల మరో చిహ్నం ఉజ్జయిని చిహ్నం. ఉజ్జయిని చిహ్నం 4 వృత్తాల చిహ్నం. నాణాలపై కనిపించే జంతువులు ఏనుగు, సింహం, గుర్రం. నాణాలు ముఖ్య ఆధారం ఆర్థిక చరిత్ర. శాసనాలు ముఖ్యంగా తెలియచేసేది రాజులు, దానాలు, పరిపాలన. సాహిత్యం ముఖ్య ఆధారం సామాజిక సాంస్కృతిక సమాచారం. శాతవాహనుల కాలపు ముఖ్య నౌకాశ్రయం మైసోలియా. మైసోలియాను ప్రస్తావించినవాడు టాలమీ. పశ్చిమ తీర వాణిజ్య కేంద్రం బరుకొచ్చ. బరుకొచ్చ ప్రస్తుత పేరు బరూచ్. ప్రముఖ వాణిజ్య మార్గం దక్కన్ పశ్చిమ తీరం. అంతర్గత వాణిజ్యానికి ఆధారం రహదారులు. పట్టణీకరణకు ప్రధాన కారణం వాణిజ్యం. వాణిజ్యాభివృద్ధికి సహకరించిన వారు వ్యాపారులు. శిల్పుల సంఘాలు, వృత్తి సంఘాలు. ప్రధాన వృత్తి వ్యవసాయం. ముఖ్య పంటలు వరి, పత్తి. ముఖ్య వృత్తులు నేత, లోహకర్మ, కుండల తయారీ. ముఖ్య ఎగుమతులు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు. ముఖ్య దిగుమతులు బంగారం, విలాస వస్తువులు. బౌద్ధ సంస్థలకు సహాయం చేసిన వారు వ్యాపారులు. బౌద్ధ సంస్థలకు దానం చేసిన వారు స్త్రీలు కూడా. బౌద్ధ మతానికి ముఖ్య కేంద్రం అమరావతి. బౌద్ధ కళాశైలి అమరావతి పాఠశాల. అమరావతి శిల్పాల అంశాలు జాతక కథలు. స్తూపంలోని ప్రవేశద్వారం తోరణం. స్తూపం చుట్టూ నడిచే మార్గం ప్రదక్షిణాపథం. స్తూపం చుట్టూ ఉండే నిర్మాణం వేదిక, రైలింగ్. చైత్యం ఉపయోగం ప్రార్థన. విహారం ఉపయోగం నివాసం. ప్రసిద్ధ గుహ ప్రాంతం జున్నార్. జున్నార్ మహారాష్ట్రలో ఉంది. నారేఘట్ ప్రాముఖ్యత ప్రాచీన వాణిజ్య మార్గం. శాతవాహనుల చరిత్రకు 3 ప్రధాన ఆధారాలున్నాయి: శాసనాలు, నాణాలు, సాహిత్యం.